ఏం చేస్తా ఉంటారు? వ్యవసాయం చేస్తా ఉంటారా? ఏంది మరి పరిస్థితి ఎలా ఉంది గవర్నమెంట్ ఇప్పుడు? ఇప్పుడు ఇప్పుడు కట్ట ఉందా? ఆహా, ఓకే. ఇప్పుడు మామూలే ఇసుక వచ్చిస్తాం అంటున్నారు కానీ అంత మాకు వచ్చేకి అప్పుడు 3 ఏళ్ళకి వచ్చింది చాటరాడికి, ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది మాకు. 3,000 వస్తుంది ఇసుక. ఆడ ఎట్టు కొట్టుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు మాకు ఇసుక వారికి ఇచ్చిన వారు మాకు జరిగింది ఏం లేదు. అంత డబ్బు కట్టుకుంటున్నాక అంత డబ్బు కట్టేస్తున్నారు. ఓకే, మీకు వచ్చే ఏం లేదంట. మాకు వచ్చేది ఏం లేదు. అది ఆ కూలీలుగా కొట్టేస్తున్నారు. అప్పుడేమో ఆయన అది పెట్టి కొట్టేవాడు, ఫ్రీగా వచ్చేది. దానికి ఎంత అన్నగాని అంత అయింది. ఇప్పుడు టార్గెట్ చేస్తే 3 ఏళ్ళు అవుతుంది, అప్పుడు 3 ఏళ్ళకి వచ్చింది. దానివల్ల మాకేం లాభం తగల. ఆయనేమో ఉచితం అంటున్నాడు కానీ వాళ్ళకి ఉచితం అవుతుంది కానీ మాకేం అవ్వట్లే. మీకేం అవ్వట్లే. మరి కరెంటు బిల్లులు సంగతి ఎలా ఉంది? ఆ సంగతి ఇంకెత్తలే అసలు. ఇప్పటికేం రాలా. తగ్గిస్తా అన్నాడు కదా అన్నాడు. మరి ఇంకేముందా, ఒకటి అంటున్నాడు. రైతు భరోసా ఒకటి ఎగిరిపోయింది. మోడీ చేస్తున్నాడు, ఈయన పళ్ళ గ్యాస్ బండ్లు అన్నాడు. మరి దీపావళికి ఇస్తా అన్నాడు. ఇస్తున్నాడు అన్నాడు. అవి మాకు ఎప్పుడు వస్తాయో, వచ్చినప్పటికీ మాకు వచ్చినాయి అంటానికి అంతే. అంతేగాని నమ్మకం ఉందా ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుతుందని అని అనుకుంటున్నాం.